పోక్సో అంటే ఏంటో, అసలు లా ఏంటో క్లియర్‌గా, డీటెయిల్‌గా చెప్తా చూడండి. ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్స్ యాక్ట్ 2012 అంటే పిల్లలపై జరిగే సెక్షువల్ క్రైమ్ నుంచి రక్షించడానికి తీసుకువచ్చిన ప్రత్యేక చట్టం. లా ప్రకారం 18 ఇయర్స్ లోపు ఉన్న ఎవరైనా చిల్డ్రన్స్ గానే గుర్తించబడతారు. గర్ల్స్ మాత్రమే కాదు, బాయ్స్ కూడా ఈ లా ద్వారా ప్రొటెక్ట్ అవ్వబడతారు. ఈ యాక్ట్ని భారత ప్రభుత్వం 2012లో పార్లమెంట్లో పాస్ చేసింది. 14th నవంబర్ చిల్డ్రన్స్ డే రోజు అమల్లోకి వచ్చింది. అసలు ఈ లా ఎందుకు తీసుకొచ్చారంటే, ముందు ఉన్న ఐపీసీ లాతో పిల్లలపై జరిగే సెక్షువల్ అబ్యూస్ కేసులకు ప్రాపర్గా డీల్ చేయలేకపోయాయి. బాధ్యతలు కోర్టులో, పోలీస్ స్టేషన్లో మెంటల్ ట్రామా ఎదుర్కొనేవారు. పోక్సో వచ్చాక చాలా మార్పులు వచ్చాయి. ఈ లాలో ముఖ్యమైన విషయం ఏంటంటే, పిల్లలు స్టేట్మెంట్ వాళ్ళ ఇంట్లోనే రికార్డ్ చేయొచ్చు, పోలీసులు అగ్రెసివ్గా బిహేవ్ చేయకూడదు, ఇంకా విక్టిమ్ ఐడెంటిటీ బయటపడటం ఇల్లీగల్. ఈ కేసు త్వరగా ఫినిష్ చేయడానికి స్పెషల్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇలాంటి క్రైమ్స్ కంప్లీట్గా ఆగాలంటే ఎలాంటి శిక్షలు వేయాలి అంటారు? కామెంట్స్లో చెప్పండి.